వెంకటేశాయ శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. రాజోచితముగనుంటన్ రాజా ధర్మస్య కారణం బనియంటన్ ఈ జగతిన్ బ్రోతూ సురభూజమవయ్యంచుదలతూ మోహన రూపా. అందరినీ రక్షించి ఆనందింపజేసే ఆనంద స్వరూప వెంకటేశ్వర. కిరీటం, ఖడ్గం, మకర కుండలాలు, భుజకీర్తులు మొదలైన అనేక ఆభరణాలతో, ఆయుధాలతో నీవు రాజవైభవంతో ప్రకాశిస్తున్నావు. రాజా ధర్మస్య కారణం అనే శాస్త్రవాక్యాన్ని బట్టి లోకంలో ధర్మం సక్రమంగా జరగడానికి రాజే కారణం గనుక ధర్మరక్షకుడవు నీవే. అధార్మికుల నుండి ధర్మపరులైన మానవులను రక్షించి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షంలాగా నిలిచి నీవు ఈ ప్రపంచాన్నంతటినీ కాపాడుతుంటావు అని భావిస్తున్నాను స్వామి అని నివేదిస్తున్నాం. భగవంతుడికి రాజోపచార పూజను సమర్పిస్తాం. అంటే రాజులకు ఏ విధమైన గౌరవ సత్కారాలు చేస్తామో ఆ విధంగా చేయడం అన్నమాట. ఛత్ర చామరాజులు సమర్పించటం కూడా అందులో భాగమే. ధర్మాన్ని రక్షించి ప్రజలను కాపాడడం రాజధర్మం గనుక ఆ గౌరవ మర్యాదలు రాజుకు లభిస్తాయి. భగవంతుడు సర్వలోకాలకు రాజాధిరాజు. మానవ ధర్మానికే కాక ప్రపంచ ధర్మానికే ఆయన అధిపతి కనుక ఆయనకు రాజోచితమైన ఖడ్గ కిరీటాదులు, ఛత్ర చామరాలు సమర్పించి ఆయన సార్వభౌమత్వాన్ని గుర్తు చేసుకుంటున్నాం. వేదోఖిలో ధర్మమూలం అంటారు. అన్ని ధర్మాలకు వేదమైన ముఖ్యమైన ఆధారం. ఆ ధర్మాలను ప్రజలు సక్రమంగా పాటించే విధంగా చేసేవాడు రాజు. భగవంతుడు కూడా అధార్మికులను శిక్షించి వారిని సద్ధర్మవర్తనులుగా చేస్తున్నాడు. ధర్మ మార్గంలో నడుచుకునే వారి కోరికలను కల్పవృక్షంలాగా లోటు లేకుండా తీర్చుతున్నాడు. ఆయన రాజులకు రాజైన చక్రవర్తి. అందువల్ల వెంకటేశ్వర స్వామిని మనం శ్రీనివాస చక్రవర్తి, శ్రీనివాస సార్వభౌముడు అంటాం. కృతయుగంలో ధర్మం 4 పాదాలు నడిచేది గనుక అప్పుడు రాజు సులభంగా పరిపాలించాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రామో విగ్రహవాన్ ధర్మ అని తానే రూపుదాల్చిన ధర్మమై తాను ధర్మ మార్గంలో నడిచి ప్రజలను కూడా అలాగే నడిపించాడు. ద్వాపరయుగంలో ధర్మరాజు సగం నష్టమైన ధర్మాన్ని అతి కష్టం మీద నడిపించాడు. శ్రీకృష్ణుని సాయంతో అలా నడిపించడానికి సాధ్యమైంది. ఇప్పుడు కలియుగం ఒంటికాలి మీద కుంటుతూ నడుస్తున్న ధర్మం. రాజులే లేరు. ఉన్న పరిపాలకులకు చాలామందికి భోగాలు అనుభవించడం పట్ల ఉన్న శ్రద్ధ, ఆసక్తి, బాధ్యతల నిర్వహణ పట్ల లేదు. కొంతమంది బాధ్యతగా నిర్వహించడానికి చాలా కష్టపడుతున్నారు. వారికి ధర్మపరులమైన మనం మనవంతుగా మన ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తూ సహకరిస్తే భగవంతుడు సర్వధర్మ నిర్వాహకుడు గనుక ఆయన మన అందరినీ రక్షిస్తాడు. కనుక అన్ని యుగాలలోనూ ప్రత్యేకించి ఈ కలియుగంలో మనకు రాజు సార్వభౌముడు శ్రీనివాస సార్వభౌముడే అనే దృఢమైన విశ్వాసంతో ధర్మబద్ధంగా జీవించే శక్తినిమ్మని ఆ స్వామిని ప్రార్థిద్దాం. రాజోచితముగనుంటన్ రాజా ధర్మస్య కారణం బనియంటన్ ఈ జగతిన్ బ్రోతూ సురభూజమవై అంసుదలతూ మోహన రూపా.